విక్రమ్ ఆలోచనలో పడ్డాడు. మృదుల హత్య వెనుక ఉన్న అసలు రహస్యం ఆ సేఫ్లోనే ఉంది. కానీ ఆ సేఫ్ను తెరవాలంటే ఆమె ఉపయోగించిన చిప్ను వాడాలి. రాఘవ్ చెప్పింది నిజమా? అతడే ఆమెను చంపి ఈ కేసును తప్పుదారి పట్టిస్తున్నాడా? విక్రమ్కు ఏమీ అర్థం కావడం లేదు. అతడు ఆలోచనలో మునిగిపోయాడు. విక్రమ్ ఆ సేఫ్ను తన ఆఫీసులో పెట్టించి రాఘవ్ని ఇంకా విచారణలో ఉంచాడు. రాఘవ్ చెప్పిన మాటలు నిజమే అనిపించినా అతనిపై అనుమానం మాత్రం పూర్తిగా పోలేదు. మృదుల అంతటి రహస్యాన్ని తన స్నేహితుడికి మాత్రమే ఎందుకు చెప్పిందో విక్రమ్కు అర్థం కాలేదు. తరువాత విక్రమ్ మృదుల ప్రాజెక్ట్ క్రియేషన్ గురించి సమాచారం సేకరించడానికి ప్రయత్నించాడు. ఆమె కార్యాలయంలో పనిచేసే వారిని విచారించాడు. మృదుల హత్య వెనుక ఉన్న అసలు కుట్ర ఇప్పుడు నిదానంగా వెలుగులోకి వస్తుంది. కానీ అసలు హంతకుడు ఎవరు? రాఘవ్ నిజంగా అమాయకుడా? అదితికి ఇంకేమైనా తెలుసా? ఈ శ్రీధర్ ఎవరు అని ఆలోచనలో పడ్డాడు మన విక్రమ్.